అందరికీ జై భీములు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానంలో ఒక భాగంగా దళిత వారిని ప్రత్యేక పంచాయతీలు చేస్తానని తన మేనిఫెస్టోలో చేర్చడం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళితులందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అంబేద్కర్ ఇండియన్ మిషన్ అని స్థాపించినటువంటి మా ప్రీతమ నాయకులు పివి సునీల్ కుమార్ గారు సునీల్ కుమార్ గారు ఈ యొక్క అంబేద్కర్ ఇండియన్ మిషన్ స్థాపించి అందులోనే ఈ ప్రత్యేక పంచాయతీలు మనవాడ మన పాలన మన పంచాయతీ అభివృద్ధి పదంలో మనమనే నినాదంతో గత 8 సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ ఇండియన్ మిషన్ నడిపిస్తున్న పివి సునీల్ కుమార్ గారు ఈ ప్రతి గ్రామాల్లో పల్లెకి మేము 8 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రత్యేక పంచాయతీ గురించి వివరించడం జరిగింది. అందులో భాగంగా మన మాజీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పోరాటాన్ని అంగీకరిస్తూ మాకు ఈ దళిత వార్డుల ప్రత్యేక పంచాయతీలు చేస్తానని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అందువల్ల మా ప్రీతమ నాయకులైన సునీల్ కుమార్ గారికి, మా రాష్ట్ర సైనిక కన్వీనర్ అయినటువంటి తైకొండ శ్రీని గారికి, మా డివిజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి దువ్వన అప్పుల సురమేశ్వర ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రత్యేక పంచాయతీలు ఇచ్చినందువల్ల మరి దళితులకి ఏటి లాభం అంటే మన ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో 16,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రత్యేక పంచాయతీ 500 జనాభా గల ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి సంవత్సరం ఒక్కొక్క పంచాయతీకి 2-3 కోట్లు కేటాయించడం జరుగుతుంది. దానివల్ల మా దళిత వాడలో డ్రైనేజీ కానీ, మంచినీరు కానీ, తర్వాత విద్య, వైద్యము అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానంలో భాగంగా ప్రత్యేక పంచాయతీలు రాజ్యాధికారం తీసుకు అడుగులు వేస్తాము. అందువల్ల మేమే మా పంచాయతీలు మేమే పాలించే అధికారాన్ని మేము కల్పించబడుతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో అవకాశాలు మన జగన్మోహన్ రెడ్డి కల్పించి ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం వల్ల రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా దళితులందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి పదాన్ని వర్ణిస్తారు. దయచేసి మనం అందరం ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నాము. అందువల్ల మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనం ఈ ప్రతి పల్లెకి వెళ్ళి ఈ దళిత వారులను ప్రత్యేక పంచాయతీలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అందువల్ల ఏంటంటే మనం అందరం కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని మేము ప్రజల్లోకి వెళ్ళి దీన్ని బాగా విస్తరించి బాగా మోటివేషన్ చేసి మళ్ళీ మరొక మారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి మేము అహర్నిశలు కృషి చేస్తామని అదేవిధంగా ఈ రాష్ట్రంలోని దళితులందరి తరపున ప్రత్యేకించి హెచ్ఎల్ నియోజకవర్గంలో ఉన్న ప్రధానికైన అందరి తరపున, అలాగే మన తైకొండ శ్రీని ఆదేశాల మేరకు, మన దువ్వన అప్పుల సురమేశ్వర ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమందరము మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము సైనికులా పనిచేస్తామని కోరుకుంటూ జై భీమ్, జై పివి సునీల్ కుమార్, జై తైకొండ శ్రీని, జై దువ్వన అప్పుల సురమేశ్వర. పంచాయతీ చేయడం మా దళితులందరికీ చాలా శుభోదయం. ఇదే విధంగా ప్రతి వాడ డెవలప్మెంట్ అనేది చాలా జరిగే అవకాశం చాలా ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా మా దళిత అందరూ బాగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే కూర్చుని పెట్టాలని మీ దళితులు అందరూ అనుకుంటున్నాం. మేము అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి స్వరణం. దీన్ని బట్టి అదేవిధంగా అతని ఆలోచనలే మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా వెళ్తున్నారు. అన్ని విధాలుగా డెవలప్మెంట్, ప్రతి స్కూల్ అనగా, విలేజ్ డెవలప్మెంట్ అనగా అన్ని విధాలుగా మంచి డెవలప్మెంట్ అయితే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకొని మళ్ళీ సీఎం చేసుకోవాలి. హెచ్చర్లో కూడా అదేవిధంగా చాలామంది అందరం ఇక్కడ ఉండే దళిత బిడ్డలు అందరం కలిసి మేము అందరం ఎమ్మెల్యే మన గొర్రెల కిరణ్ గారిని ఇక్కడ గెలిపించుకుంటూ అక్కడ పైన సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మా దళిత పట్టుదలతో కృషి చేసి అందరం మేము గెలిపించాలని దళిత అందరమే కోరుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం మళ్ళీ జగన్మోహన్ సీఎం ఈ 2024లో రావాలని మరి కోరుకుంటాం.